టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం అయితే కఠిన చర్యలు తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరా ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చారు? అయితే రీసెంట్ గా టీడీపీ అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కొంచెం మాట తూలడం కానీ లేకపోతే అసభ్యకమైనటువంటి పదజాలం వాడడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నప్పుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఇదే రీతిలో రెచ్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడి ప్రజెంట్ ఒక పార్టీని ఏ స్థాయికి దించేశారో మనం చూసాం. సో అలాంటి పరిస్థితులు చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అదే త్రోవలో ఎందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు కూడా తీసుకుంటుంది. మొన్ననే మనం చూసాం వార్ 2 సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి ఒక టీడీపీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు. సో దాని పట్ల బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, లేకపోతే ప్రభుత్వం కూడా వెంటనే సస్పెండ్ చేయాలి అతనని చెప్పేసి చాలా మంది కూడా డిమాండ్ చేశారు. సో ఇప్పుడు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మరొక టీడీపీ ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి అంత తప్పు ఆయన ఏం చేశాడు అంటే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగానే కాకుండా ఇక్కడ అటవీ శాఖకు మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక టీడీపీ ఎమ్మెల్యే మనందరికీ తెలుసు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సో మరి ఆయన శ్రీశైలం ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉద్యోగంలో ఉన్నటువంటి అటవీ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈయన అనుచరులతో కలిసి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళని మొత్తం కూడా తిప్పుతూ వాళ్ళ మీద చాలా మటుకు కూడా దాడి చేశారు అనే విధంగా ఆరోపణలు వచ్చాయి. సో ఇందులో నిజం లేదు అని అనుకోవద్దు ఎవరు కూడా, ఖచ్చితంగా ఇది నిజంగా జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా ఒక అటవీ శాఖ అధికారులు బయట పెట్టారు. ఈ విధంగా మా మీద దాడి చేశారు అక్కడ ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు అందరూ కూడా కలిసి అని చెప్పేసి. సో అందులో క్లియర్గా కూడా కనిపిస్తుంది. సో అది చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అస్సలు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఒకవైపు మనకు పార్లమెంట్లో ఇంకొక బిల్లు పాస్ అవుతుంది, అది పిఎం కానీ సీఎం కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు మీకున్న పదవి మొత్తం కూడా పోతుంది. అలాంటి బిల్లుని ప్రధానమంత్రి గారి హయాంలో తీసుకొస్తూ ఉన్నారు. అంటే మీరెంత అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో తక్షణమే కూడా మీ మీద యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఒక అధికారి ముఖ్యంగా ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళని ఒక బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళే విచక్షణ రహితంగా ఉంటూ వాళ్ళ మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన ఒక అటవీ శాఖలో ఈ విధంగా జరిగింది కాబట్టి ఆయన మాత్రం అసలు ఉపేక్షించట్లేదు. సో ఈ సందర్భంగానే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. మన దగ్గర అంటే మనకు ఆల్రెడీ సిబిఎన్ గారు కూడా చెప్పారు, అది సిబిఎన్ గారైనా నేనైనా ఎవరైనా కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం ఇక మీదట ఎవ్వరు చేసినా కూడా అసలు ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వెంటనే పార్టీ ఉండి అదేవిధంగా మీ విధుల నుంచి కూడా సస్పెండ్ చేస్తామని అయితే ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది.